అమ్మ చిట్కాలు. హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు. ఈరోజు అమ్మ చిట్కాల్లో సింపుల్ 2 minutesలో అయిపోయే రెసిపీని మీకు చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది, చిన్నారులకి బాగా నచ్చుతుందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని చూసేద్దామా? ఇక ఇది తయారు చేసుకోవడానికి ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుందామండి. ఫస్ట్ తీసుకుని బటర్ ఉంటుంది కదా, అమూల్ బటర్ ఉంటుంది కదా, సో అది ఫ్రిడ్జ్లో పెట్టకుండా రూమ్ టెంపరేచర్లో పెడితే ఈ విధంగా ఉంటుందన్నమాట. దీన్ని తీసుకుని చక్కగా మొత్తం రాసేయండి. మనం జామ్ని ఏ విధంగా అయితే రాస్తామో బ్రెడ్ మీద, అదే విధంగా మనం ఇక్కడ బటర్ని అప్లై చేస్తామన్నమాట. సో ఇలా బటర్ అప్లై చేసేయాలన్నమాట మనం. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనం బటర్ అప్లై చేయాలండి. చక్కగా ఇలా బోత్ సైడ్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం పైన కొద్దిగా గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుందాం. అలాగే గార్లిక్, వెల్లుల్లిపాయలని మనం పీల్ చేసి పైన ఉంటుంది కదా స్కిన్ తీసేసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను అనమాట. ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను దీని మీద చీజ్ స్లైస్ వేసుకుంటున్నాను అనమాట. ఓకే, మళ్ళీ దీని మీద కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఏమీ నాకేం ఘాట్లేవు, అందుకే నేను ఇంత యాడ్ చేస్తున్నాను, లేకపోతే ఇంత కూడా నేను యాడ్ చేయను. ఓకే, ఇలా చక్కగా చేసేసిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, వాటిని పైన వేసుకోండి. ఒకసారి వేడెక్కిందో లేదో చెక్ చేసుకుని, వేడెక్కిన తర్వాత మనం దీని మీదకి ట్రాన్స్ఫర్ చేసేయటమే. చాలా ఈజీ అండి, చాలా సింపుల్, అలాగే అంతే టేస్టీగా ఉంటుందన్నమాట. మీకు కావాలి అనుకున్నట్లయితే దీని మీద కూడా కొద్దిగా గార్లిక్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, నచ్చుతుంది మీకు. మా పాప వెయిట్ చేస్తుందన్నమాట, ఎప్పుడైపోతుందా అని చెప్పేసి. ఎప్పుడైనా ఒకసారి చేసి పెడుతూ ఉంటాను అనమాట ఇలాంటివి. అలాగే దీనిపైన కొద్దిగా తురుముకున్న క్యారెట్ని వేసుకుందామండి. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఒక 2 minutes తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, ఇలా ఈ రకంగా ఉంటుందన్నమాట. చూడండి, సైడ్స్ కూడా ఇక్కడ మీకు ఆ బటర్ ఉంటుంది కదా, ఆ బటర్ అంతా కరిగిపోతుంది అనమాట, చక్కగా మెల్ట్ అయిపోతుంది. అలాగే దీనిపైన కూడా మనం వేసాం కదా, ఆ పై బటర్ కూడా చక్కగా కరిగిపోయి మంచి స్మెల్ వస్తుంది అనమాట, అద్దురుపోయే స్మెల్ వస్తుంది. ఎప్పుడైపోతుందా అన్నట్టు ఉందన్నమాట స్మెల్ మాత్రం. చూడండి, బ్యాక్ సైడ్ కూడా. సో ఇక మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం వీటిని చక్కగా స్లైసెస్ లాగా కట్ చేసుకుందామండి. పిల్లలకి మాత్రం ఖచ్చితంగా నచ్చుద్దండి, ట్రై చేసి చూడండి, నచ్చుతుంది. నేను కట్ చేస్తుంటేనే మీకు క్రిస్పీగా వస్తుంది కదా, చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి, ఈజీగా అయిపోతుంది. హౌ ఇస్ ఇట్ యాషి? డూ యూ లైక్ ఇట్? ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అమ్మ చిట్కాలు బై దీప్తి 3.